హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, KTM XP160 ఈవెంట్కి వచ్చాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే మీట్ అయ్యారు. హాయ్ బ్రో, మీ నేమ్? తరుణ్ బ్రో అనమాట. HD అడ్వెంచర్ వెహికల్ ఓన్ చేసుకున్నారు. ఓనర్షిప్ రివ్యూ ఇస్తారని చెప్పేసి అన్నారనమాట. సో మొత్తం అడిగి తెలుసుకుందాము, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి. సో ఎప్పుడు కొన్నారు బ్రో ఇది? 2 months అవుతుంది, జస్ట్ 2 months బ్యాక్ అనమాట. అంటే లేటెస్ట్ HD అడ్వెంచర్ వెహికల్. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంట, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవరైతే HD అడ్వెంచర్ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఓనర్షిప్ రివ్యూ అయితే హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మీరు వెహికల్ పర్చేస్ చేశారు కదా బ్రో, అప్పుడు టెస్ట్ రైడ్ చేశారా? టెస్ట్ రైడ్ చేసాం బ్రో. సో మీకు అంతా నచ్చింది? అప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మనం తోలేకుంది తెలుస్తుంది కదా. సో మీరు ఎంత కొన్నారు? నేను అరౌండ్ 3 lakhs ఈఎంఐతో కలుపుకొని. ఓకే, మీకు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత చెప్పారు వాళ్ళు? 1.9 అలా చెప్పారు. సో 1,90,000 ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. సో ఇంకా ఫినాన్స్తో కలిపి మొత్తం 3 lakhs అయితే అయిందంట. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గుడ్ బ్రో, బాగుంది. ఓకే, గుడ్. వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా? నో వైబ్రేషన్స్. అలాగే HD అంటేనే మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్, హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, ఉన్నాయా లేవా? హీటింగ్ ఇష్యూస్ అంటే ఫస్ట్ సర్వీస్కి ముందు ఉంది, కొంచెం హెవీ హీట్ వస్తుంది, అమ్మటే రేడియేటర్ ఆన్ అవుతుంది. రేడియేటర్ ఆన్ అయ్యేది, అది మాత్రం ఫస్ట్ సర్వీస్కి ముందు ఫేస్ చేశాను. ఓకే, దాని తర్వాత ఆఫ్టర్ ఇంజిన్ ఆయిల్ ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత బాగుంది, కొంచెం బెటర్. కాకపోతే ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి ఎక్కువగా 100-120 kilometers మనం ట్రావెల్ చేసిన తర్వాత లైట్గా ఆన్ అవుతుంది కదా? ఆన్ అవుతుంది. ఓకే, తర్వాత మీకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంది? ఇంట్లో కొద్దిగా ఎక్కువ ఉండిద్ది కాబట్టి. గ్రౌండ్ క్లియరెన్స్ వెరీ వెల్ బ్రో, చాలా బాగుంది. సూపర్. సస్పెన్షన్, ఎందుకంటే HD అడ్వెంచర్ వెహికల్లో నాకు బాగా నచ్చింది సస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అడ్వెంచర్ వెహికల్స్కి సస్పెన్షన్ చాలా బాగుండాలి యాక్చువల్లీ. ఇది ఎలా ఉంది? ఇది కూడా బాగానే ఉంది బ్రో, సస్పెన్షన్కి ఏమి ఇబ్బంది ఉంది. ఓకే, ఆఫ్ రోడింగ్లో ట్రై చేశాను ఒకసారి, చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ బాగుంది దాని మీద. సీట్ కంఫర్ట్ లాంగ్ కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం. పిలియన్ కంఫర్ట్ ఎలా ఉంది? అది లోకల్ యూసేజ్. లోకల్లో ఉన్నప్పుడైతే మనం బ్రేక్స్ వాడతాం కాబట్టి కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఓకే, మామూలుగా అయితే లాంగ్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఓకే, సోలోగా వెళ్ళడానికి మాత్రం ఇబ్బంది లేదు. పిలియన్ రైడర్తో మాత్రం లోకల్లో వరకు మేనేజ్ చేయొచ్చు, కానీ లాంగ్ అయితే సెట్ అవుతుంది. సో రీసెంట్గా ఈ వెహికల్కి హెడ్ లైట్ అయితే అప్డేట్ చేశారు, ప్రొజెక్టర్ లైట్ అయితే ఉంది కదా. సో విజిబిలిటీ ఎలా ఉంది? పర్ఫెక్ట్, బాగానే ఉంది బ్రో. లైట్స్ విజిబిలిటీ కూడా ఇబ్బంది లేదు. దాంట్లో అడ్జస్టబుల్ కూడా ఉంది. ఓకే, ఇది మొత్తం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా? వైజర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్లస్ హెడ్ లైట్ ఉంటుంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందకి. ఓకే, కన్సోల్ అయితే నాకు ఓకే బ్రో, నా వరకు అయితే కన్సోల్ ఓకే. మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇక్కడ సగం ఇచ్చాడు, ఇక్కడ సగం ఇచ్చాడు కదా, మొత్తం డిజిటల్ ఇస్తే బాగుంది అనిపించిందా, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫుల్ డిజిటల్ అనిపించింది, కానీ మనకి అంత దాకా తీసుకెళ్ళదు. ఎందుకంటే నావిగేషన్ ఉంది, యాప్ ఇస్తాడు మనకి, అది అంత ప్రాబ్లం ఉండదు. వర్క్ అయితే బాగానే అవుతుంది, కాకపోతే నేను బండి కొన్న 10 daysకో 15 daysకో మార్చాను ఒకసారి. ఏది కన్సోల్ పూర్తిగా మొత్తం మార్చాను మీటర్. ఎందుకు బ్రో? అది డిజిటల్ ఒకటి నెంబర్ పడట్లేదు. ఓకే, తీసుకెళ్తే అప్పుడు వారంటీలో క్లెయిమ్ చేశారు. ఓకే, హ్యాండిల్ కంఫర్ట్ ఎలా అనిపించింది? పర్లేదు బ్రో, బాగానే ఉండిద్ది, కాకపోతే కొంచెం పైకి ఉన్నట్టు ఉండిద్ది, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. మెయింటెనెన్స్ ఎలా బ్రో? ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ ఏమైనా అయినాయా? ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. మెయింటెనెన్స్, ఇంజిన్ ఆయిల్ ఎంత పడింది? అసలు సర్వీస్ కాస్ట్ ఎంత? అరౌండ్ 1900 అలా పడుతుంది. 1900 ఖచ్చితంగా. ఓకే, ఇంజిన్ ఆయిల్ కాస్ట్ ఎంత పడింది అంటారు? అది పర్టికులర్గా చూడలేదు. అరౌండ్ మొత్తం ఓవరాల్గా సర్వీస్ అయిపోయిన తర్వాత బిల్ ఇచ్చారు. ఇంజిన్ ఆయిల్కి, స్ప్రేస్కి, ఓకే, లూబ్రికేషన్ అవన్నీ చేశారు. ఓకే, సర్వీస్ ఎలా ఉంది? షోరూమ్ వాళ్ళది విజయవాడలోనే చేయించారా? లేదు, గుంటూరులో సర్వీస్ సెంటర్లో. ఎలా అనిపించింది? నాకైతే సర్వీస్ చేశారు, అది ఓకే, కానీ రెస్పాన్స్ కరెక్ట్గా ఉండదు. ఓకే, సర్వీస్ రెస్పాన్స్ ఉండదు. ఏదన్నా అడిగితే 20 days పట్టిద్ది అంటారు. పార్ట్ కౌంటర్ సేల్ ఉండదు. ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి, ఆర్డర్ చేస్తే 20 days అంటే ఓకే, బండి ఆడ పెట్టాల్సి వస్తే ఏం చేయలేము. మీకు నచ్చిన కొన్ని ప్లస్ పాయింట్స్ చెప్పండి, నచ్చినవి. నా సస్పెన్షన్ ఓకే, సూపర్ ఉంటుంది. బండి పికప్ బాగుంటుంది. ఓకే, హ్యాండిల్ ఓకే, లైట్స్ వైజర్ బాగుంటుంది. వైజర్ వల్ల మనకి హెల్మెట్ లాపైనా ఫేస్కి ఎయిర్ అనేది తగలదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అది మాత్రం ఇంకా అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి మనం. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఓకేగా? గ్రౌండ్ క్లియరెన్స్ ఓకే. ఇంకేమైనా నచ్చినాయా? ఇంజన్ బీటోను సౌండ్ బాగుంటుంది. ఓకే, నచ్చినవి చెప్పండి ఇప్పుడు. నచ్చినవంటే తీసుకున్న 20 daysకి మాత్రం 2 spoke wheels బండి వచ్చినాయి. ఓకే, అది నేను చూపిస్తే వాళ్ళే చెప్పారు యాక్చువల్గా అయితే నాకు బెండ్ ఉన్నాయని. షోరూమ్ వాళ్ళు చెప్పారా బెండ్ ఉన్నాయని? నేను వెళ్ళి రస్ట్ వస్తుందని చూపించాను. ఓకే, వాళ్ళు చెప్పారు వీల్స్ బెండ్ ఉన్నాయి. ఓకే, ఏం చేసాం, నేనేం చేస్తాను, అప్పటికి అరౌండ్ 500 kilometers తిరుగుంటా లోకల్ గుంటూరులో. ఓకే, నేను అన్నాను అది మీరు చేసిందే, నేను చేసింది కాదంటే రెస్పాన్స్ లేదు, పర్ఫెక్ట్గా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ. ఓకే, షోరూమ్ ఇష్యూ అయితే ఉంది.
ఉంది సర్వీస్ సెంటర్లో కానీ కనెక్షన్ ఉండదు షోరూమ్కి సర్వీస్ సెంటర్కి వాళ్ళకి సేల్ ఒక చోట సర్వీస్ ఒక చోట ఉండేది కదా. పక్క పక్కన ఉన్నా కానీ కమ్యూనికేషన్ లేదు. ఓకే, నన్ను అడుగుతారు ఏంటి అక్కడ అడగండి అంట. ఎవరు అమ్మారు మీకు వెహికల్ అంటే నేనేం చెప్తాను మీ షోరూమ్ వల్లే అమ్మారని చెప్తాం కానీ. ఓకే, ఇంకా పెయింట్ ఇష్యూ ఏదో అని చెప్పారు ఇందాక. అక్కడక్కడ పెయింట్ పోతుంది ఈ లోపల ఇటు సైడ్ ఈ మర్గర్ దగ్గర మీన్ సైలెన్సర్ దగ్గర. ఓకే, ఇక్కడ పోతుంది అది కొంచెం మాట్లాడాను. ఇక్కడ కూడా వైటిష్ వస్తుంది. ఓకే, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీటర్ ఒకటి మార్చాను. ఓకే, ఇవి రస్ట్ వస్తున్నాయి. మిర్రర్స్ రస్ట్ వస్తున్నాయి. ఓకే, సెన్సార్ ఒకటి ప్రాబ్లం ఉంది దీంట్లో. ఏ సెన్సారు? ఈ ఆర్పిఎం అనేది బిలో 2 ఉండాలి కదా, ఇది 2 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది ఓకే ఆటోమేటిక్గా. దాన్ని అడిగితే ఒక 4 days నుంచి తిరుగుతున్నా షోరూమ్ చుట్టూ, నో యూజ్. ఓకే, వేరే ఏదైనా సర్వీస్ సెంటర్ విజిట్ చేయొచ్చు కదా. విజయవాడ వెళ్ళాలి, చూడాలి. ఇంకా కొత్తగా పెట్టారు మన ట్రెండ్ సెట్ మాల్కి దగ్గరలోనే ఉండేది షోరూమ్, ఒకసారి అక్కడ విజిట్ చేయండి. ఓకే, సో అదైతే నాకు బెస్ట్ అనిపించింది. అంటే సేల్ పరంగా సర్వీస్ మరి అక్కడ ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు, మేబీ వెనకాల ఉండొచ్చు. అన్నారు మరి చూడాలి. కోక్ వీల్స్ కంప్లైంట్ పెడితేనేమో షోరూమ్లో అడగండి అన్నారు, షోరూమ్లో అడిగితే సర్వీస్ సెంటర్కి వెళ్ళమన్నారు, సర్వీస్ సెంటర్లో గట్టిగా మాట్లాడితేనేమో కంపెనీకి మెయిల్ చేసుకోమని, మెయిల్ ఇవ్వమంటే గూగుల్లో ఉండి చూసుకోమన్నారు. వాళ్ళకే తెలియదు అది. అసలు ఇంకేం మాట్లాడతాం వాళ్ళ దగ్గర మనం. వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో మెయిల్ చేస్తే రిప్లై ఏంటి షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి, సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. ఇక్కడికి వస్తే వాళ్ళు ఉండరు. సో వెహికల్ పరంగా బాగానే ఉన్నప్పటికీ సర్వీస్ అయితే అంత ఏం లేదు, బాగాలేదు. ప్లస్ మనం తీసుకున్న ముందు చూసుకోవాలి, ఇంకా అది ఇంకెవరు మిస్టేక్ అనేది చెప్పలేము. సో ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే ఇస్తున్నాను. వెహికల్ పర్చేస్ చేసే ముందు మీరు మొత్తం చెక్ చేసుకోండి, తర్వాత అదే వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. అంతా ఓకే అయితేనే మీరు వెహికల్ పర్చేస్ చేయండి. అంతేగాని మీరు చెక్ చేసుకోకుండా వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం ఏదో ఒక ప్రాబ్లం అయితే 10 to 15 days తర్వాత బయటపడిద్ది అనమాట. అప్పుడు సేమ్ బ్రో ఫేస్ చేసిందే మీరు ఫేస్ చేస్తారు. మీరు షోరూమ్కి వెళ్ళి అడుగుతారు, వాళ్ళైతే సర్వీస్ వాళ్ళని అడగమంటారు, సర్వీస్ వాళ్ళని అడిగితే షోరూమ్ని అడగమంటారు. సో ఇట్లా తిరుగుతూ ఉంటారనమాట, పని అయితే ఎక్కడ జరగదు. సో మంచి సర్వీస్ సెంటర్లో అయితే మీరు వెహికల్స్ అయితే సర్వీసింగ్ చేయించుకోండి. ఒకవేళ మీరు ఎస్డి అడ్వెంచర్ వెహికల్ కాకపోతే ఏ వెహికల్ పర్చేస్ చేసేవాళ్ళు? సెకండ్ ఆప్షన్ ఏదో ఒకటి ఉండేది కదా మీకు. నేను కేటీఎం అడ్వెంచర్ ఉంది కదా 390, దాంట్లోకి వెళ్దాం అనుకున్నాను, కానీ కొంచెం హెవీ కాస్ట్ కదా, ప్రైస్ ఎక్కువ అవడం వల్ల మీరు ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది అనిపిస్తుందా ఈ వెహికల్ కానీ అదే కొనుక్కునే పోయేది అని? ఆల్మోస్ట్ ఫస్ట్ రోజే అనిపించిందిలేండి. సో మీకు ఏదైతే ఫస్ట్ నచ్చుతుందో అదే కొనుక్కోండి. కొంచెం మనీ ఎక్కువైనా సరే అది కొనుక్కోవడం ఎస్ ఆ సాటిస్ఫాక్షన్ కోసమే మీరు ఏదైనా చేయాలన్నమాట. మైలేజ్ ఎలా వస్తుంది బ్రో? షోరూమ్లో అయితే 30-35 చెప్పారు. ఓకే, కానీ ఇప్పుడు దాకా నేను 1500 తిరుగుంటాను. ఓకే, కానీ నాకు 22-23 అంతే. రియాలిటీలో 25 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది చెప్పలేము, ఇంకా దాన్ని రైడ్ చేసే విధానం బట్టి నాకైతే మాత్రం 24 ఫైనల్ లాగా వచ్చింది అంతే. ఓకే, అంత మించి రాలేదు. సో మైలేజ్ ఎక్కువ కావాలంటే మాత్రం మీకు ఈ వెహికల్ సెట్ అవ్వదు అనమాట. సో 30-35 షోరూమ్ వాళ్ళు చెప్తారు, కానీ రియాలిటీలో 25 వస్తుందంట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జాగ్రత్తగా వెహికల్ యూజ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.